हाय फ्रेंड्स सुभान अल्लाह एमडी वेजिटेबल नर्सरी एमडी हसन अग्रिटेक गुंडेटिपल्ली अंदरिकी शिवरात्रि शुभाकांक्षलु ई रोजु शुक्रवारं ఈ రోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏసీలో స్టాక్ గురించి చెప్దాం అనుకున్నా యాక్చువల్ గా అయితే పూర్తి డేటా తెలుసుకోవాలని ఒక డేటా రాశాను మూడు రాష్ట్రాల గురించి రాశాను కానీ ఒక మన ఆంధ్రప్రదేశ్ గురించి ఎంత స్టాక్ ఉంది నంద్యాల ఎంత స్టాక్ ఉంది కర్నూలు ఎంత స్టాక్ ఉంది మీకు తెలిసింటే మీ ఊర్లో నేను ఆల్రెడీ కామెంట్ చేయమని చెప్పాను మీది ఏ ఊరు నా ఛానల్ ఎక్కడి నుంచి చూస్తున్నారు నాకు ఒక అబ్జర్వేషన్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి మీది ఏ ఊరు మీ ఊర్లో ఏ రకం వేశారు తేజ వేశారా సూపర్ 10 వేశారా ఏది వేశారు ఒక్కసారి నా కోసం కామెంట్ చేయండి నేను ఎందుకంటే ఒక అబ్జర్వేషన్ చాలా మంది రైతులకు కూడా తెలియాలి విస్తీర్ణం ఎంత వేశారు పోయిన సంవత్సరం ఎంత వేశారు ఈ సంవత్సరం ఎంత వేశారు ఒక్కసారి నా కోసం దయవంచి ఒకసారి కామెంట్ చేయండి విస్తీర్ణం అయితే ఫ్రెండ్స్ ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే మాత్రమే 6,50,000 ఎకరాలు వేశారు ఓన్లీ తెలిసిన ఆంధ్రప్రదేశ్ ఓన్లీ తెలిసిన రిపోర్ట్ మాత్రమే తెలియంది కాదు తెలిసిన రిపోర్ట్ మాత్రమే తెలంగాణ కూడా దగ్గర 2 నుంచి 3 లక్షల ఎకరాలు అంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల ఎకరాల వరకు వేశారు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి విస్తీర్ణం చెప్పుకోలేనంత వేశారు ఎందుకు ఇన్ని లక్షలలో వస్తున్నాయంటే మాది నర్సరీ కాబట్టి చెప్తున్నా బ్రదర్ చాలా మంది రైతు మిత్రులు కూడా తెలుసుకోవాలి ఎందుకనంటే చాలా వరకు రైతులు అనుకుంటున్నారు మార్కెట్ రావట్లేదు అంటే విస్తీర్ణం పెరిగింది కొన్ని ఏరియాల్లో తెలియని ఊర్లలో తెలియని చోట రకరకాలుగా వేశారు అందుకోసం అనేది రైతులకు మీరు అనుకోవచ్చు రేటు వస్తది అని భవిష్యత్తులో వస్తదని ఎవరు చెప్పలేరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మాత్రం కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ నాకు సరుకు తీసుకురాండి అని ఏ వ్యాపారస్తుడు కూడా మీరు అనుకోవచ్చు వ్యాపారస్తుడు బాగా లాభార్జనలో ఉన్నాడు ప్రస్తుతం అని పోయిన సంవత్సరం వ్యాపారస్తుడు 80% నష్టాల్లో ఉన్నాడు పోయిన సంవత్సరం వ్యాపారస్తుడు వ్యాపారం చేసిన ప్రతి ఒక్క వ్యాపారస్తుడు చాలా వరకు 80% నష్టాలు ఉన్నాడు బాగుపడ్డది ఎవడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సరీ వాడు సెకండ్ బాగుపడ్డది ఎవడంటే మందుల కొట్టోడు ఇంకోసారి బాగుపడ్డది ఎవడంటే మీరు ఎవరైతే తీసుకెళ్లి కమిషన్ కొట్లు ఇస్తున్నారు కదా వీళ్ళు ముగ్గురు బాగుపడ్డాడు వ్యాపారస్తుడు ఏ వ్యాపారస్తుడు అంటే డైలీ ఇక్కడ మీ దగ్గర కొనుక్కొని తీసుకెళ్లేవాడు గుమస్తా కంటే ఘోరంగా తయారయ్యాడు సంవత్సరానికి ఒక వ్యాపారస్తుడు ₹1,00,00,000 బిజినెస్ చేస్తే ₹1.5 తెచ్చుకునేవాడు ఉంటాడు 2.5 తెచ్చేవాడు ఉంటాడు ₹3 తెచ్చుకునేవాడు ఉంటాడు ఫైనాన్స్ పెట్టి రకరకాల ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉంటారు కానీ బాగుపడ్డది ఎవడు అంటే వీళ్ళు ముగ్గురే నాకు తెలిసిన అనాలిసిస్ చెప్తున్నాను నాది నర్సరీ అయినా సరే ఈ సంవత్సరం విపరీతమైన డబ్బులు వచ్చినాయి కానీ రైతుకు డబ్బులు వచ్చినాయా రాలేదంటే రైతుకు కూడా చాలా వరకు 50-50 బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు వ్యాపారస్తులు అయితే మాత్రం 80% నష్టాల్లో ఉన్నారు సూపర్ 10 ఏసీలో పెట్టారు లాభాలు రాలేదు 5531 ఏసీలో పెట్టారు లాభాలు రాలేదు డబ్బీ బ్యాడీ 70,000తో 65,000తో పెట్టారు ఎటువంటి లాభార్జన లేదు ఇప్పుడు ప్రజెంట్ 35,000 కూడా అడగట్లేదు అదే బిఎఫ్ల కిందకైతే ఎంత అడుగుతారో కూడా తెలియదు బ్యాడీ రకాలైన ఆర్మూర్ అయినా తేజ ఒకటి వేసిన రైతు పెట్టుకున్న వ్యాపారస్తుడు ఎవడు నాశనం కాలేదు ప్రజెంట్ 20,000 ఉంది దాని తగ్గట్టుగా దానికి లాభార్జన అయితే ఉంది ఎవరైతే 5531 మీద ఏసీలో పెట్టారో 5531 మీద ఎవరైతే కష్టాలలో రైతులు ఉండి వాళ్ళైతే ఇంకా వస్తాయేమని చాలా వరకు రైతులు 5531 2043 పోయిన సంవత్సరం అమ్మిన విధానాన్ని చూసి చాలా వరకు నష్టపోయారు అదే 355 833 ఇటువంటి రకాలన్నీ కూడా బ్యాడీ రకాలు చాలా వరకు వేసీల్లో పెట్టి వ్యాపారస్తులు 30,000తో కొంటే ఈరోజు 19,000కి అడుగుతున్నారు వ్యాపారస్తుడు ఎప్పుడు బాగుపడతాడంటే మార్కెట్ అనేది స్టడీగా ఉండాలి అప్ డౌన్ అనేది ఉండకూడదు అప్ ఉంటే వ్యాపారస్తుడికి డబ్బులు వస్తాయి మీరు వ్యాపారస్తుడు అంటే కమిషన్ కొట్టోడు అనుకోవద్దు కమిషన్ కొట్టోడు దగ్గర కొనుక్కునేవాడు కూడా అనుకోవద్దు వాడు కూడా లాభార్జన పొందుతాడు ఎప్పుడు పొందుతాడు అని అంటే వాళ్ళ దగ్గర లాభార్జన పొందేది ఒక కారం మిల్లు వాడు మాత్రమే వాడు 30,000 ఉన్నా కొంటాడు ప్యాకెట్ 450 అమ్ముతాడు ₹300 కేజీ పెట్టి 450 అమ్ముతాడు వాడి ఆదాయం వాడిది వాడు నష్టానికి బిజినెస్ చేయడు ఒక నష్టానికి బిజినెస్ చేసేది వ్యాపారస్తుడు ఇతరులో చాలా రకాలు ఉంటాయి దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేసుకుందాం ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మాత్రం మీరు కామెంట్ చేయాలి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి మన ఛానల్ అంటే మీకు అన్ని విషయాల గురించి మనం కూలంకుషంగా వివరించాలి అని అంటే రైతులకు కూడా మనం ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా నర్సరీ వాళ్ళకంటే కూడా ఇత్తనాల కొట్టలు చాలా వరకు
50,000 కొన్ని 1,80,000 1,02 లక్షలకు కూడా అమ్మారు. ఏది నాందారి 275 అయితేనేమి, బంజారా అయితేనేమి, క్లాసిక్ అయితేనేమి, ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి. ఆర్మూర్ అయితేనేమి, జీని 26 అయితేనేమి, షార్క్ 1 అయితేనేమి, చాలా వెరైటీలు. ఇంకా అంకుర్ అని, ఇంకా రేణుక అని, త్రిమూర్తి 411 అని, ఇటువంటి రకాలన్నీ తెస్తే ఏవి కూడా రిజల్ట్ వచ్చింది, కానీ వాళ్ళకు అనుకున్నంత లాభార్జన అనేది లేకపోవడం చాలా వరకు. పోయిన సంవత్సరం కోమల్ అనే వెరైటీ చాలా వరకు రేట్ అమ్మింది, కానీ రైతులకు ఎటువంటి డబ్బులు కూడా రాలేదు. పోయిన సంవత్సరం 26,000 అమ్మితే రైతు ఇవ్వక ఏసీలో పెట్టాడు, ఇంకా ఎక్కువ ముద్దేమోని. రైతు మిత్రులు ఎవరైనా సరే గమనించాలి, మీ కలంలోనే మార్కెట్ పెరుగుతుంటే రైతు ఆలోచించే విధానం ఏంటంటే, రేటు పెరుగుతుంది అనుకోండి ఎవడు ఇవ్వడు, రేటు తగ్గుతుందంటే ఏసీకి వెళ్దామంటాడు. తగ్గేటప్పుడు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, ఇంకా తగ్గిద్దేమని. పెరిగేటప్పుడు కూడా మీరు ఆలోచన చేసుకోండి, 1000 పెరిగినా తగ్గినా పెద్దగా ఫరక్ ఏమి ఉండదు. దయచేసి రైతు మిత్రులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిఎఫ్లు చాలా వరకు ఉన్నాయి, వ్యాపారస్తులు ఉన్నాయి, రైతు మిత్రులై ఉన్నాయి. వ్యాపారస్తుని ఉంటే కూడా వాళ్ళు కోట్లలో నష్టపోతారు, ఎందుకంటే 100 మంది రైతులే ఒక్కడు కొంటాడు. 100 మంది రైతులు నష్టపోయినా, అంటే నష్టపోవడం అంటే 100 మంది రైతులకు మనిషికి 1,00,000 2 లక్షల నష్టపోతే వాడికి తగ్గట్టు దెబ్బ తగులుతుంది. కానీ మీ 100 మందిది ఒక్కడికే పడితే దగ్గర 2-3 కోట్లు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు వ్యాపారస్తులు అయితే మాత్రం ఇటువంటి మార్కెట్ ఉంటే వాళ్ళకు కూడా డబ్బులు రావనే నా ఆలోచన. మా ఊర్లో ఎక్కువ బిజినెస్ చేస్తారు, కానీ ఇంతవరకు ఎవరు కూడా డబ్బులు మార్చి ఫిబ్రవరిలో ఎరుకు విపరీతమైన డబ్బులు వాళ్ళు తీసుకోవాలి యాక్చువల్గా అయితే, కానీ వాళ్ళకు ఎక్కడా కూడా ఎక్స్పోర్ట్ లేకపోవడం, ఎక్కడికి కూడా సరుకు అనేది తీసుకురాండి అనేవాడు లేకపోవడం. గుంటూరు వెళ్తే గుంటూరులో అమ్మట్లేదు, బెంగళూరు తీసుకురమ్మంటలేడు, కేరళకు మా దగ్గరికి తీసుకురండి అంటలేడు. అక్కడ కూడా పొలాచి కానీ లేకపోతే గనక సేలం కానీ ఇటువంటి ఏరియాల్లో చాలా మంది వ్యాపారస్తులు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు దించుకోకపోవడం, అక్కడే ఏసీలో పెట్టడం. చాలా వరకు 185 రూపాయలతో సూపర్ 10 అనేది కొనుగోలు చేసి 5531 అయితే 135, 140 రూపాయలు, 150 రూపాయలతో కొన్నారు. అటువంటి మార్కెట్ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 135 రూపాయలకు వచ్చింది. సూపర్ 10 185 రూపాయలు పెట్టిన వాళ్ళు ప్రజెంట్ ఈరోజు 150 రూపాయలకు, 155 రూపాయలకు రైతు దగ్గర దొరుకుతుంది సరుకు. 185 రూపాయలు కొన్నాడంటే ఒక్కొక్క బండికి 5 లక్షల రూపాయలు డబ్బులు పోతాయి. వద్దనుకుంటే 5 లక్షలు పోతాయి. ఇప్పుడు వ్యాపారస్తుడు కూడా సేఫ్ జోన్లో ఉంటేనే నెక్స్ట్ ఇయర్ కైనా కానీ బిజినెస్ చేయగలుగుతాడు, లేకపోతే కనుక 100 మంది రైతులకి డై పెట్టి ఎక్కడికి పోతాడో కూడా తెలియదు. ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం చాలా వరకు వ్యాపారస్తుడికి అనుకూలంగా ఇటువంటి వ్యాపారం అనేది ఉండదు. ఇది ఎవరికి మేలు అని అంటే ఒక కారం మిల్లోడికి తప్పక ఎవరికి మేలు ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు చదివించాలనే ఉద్దేశంతో ఉద్యోగస్తునికి ఇస్తాం, ఉద్యోగస్తునికి ఇచ్చిన తర్వాత మా కూతురు పని చేయకూడదు అనుకుంటాం. ఎందుకంటే కారం కూడా వలచడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే తొడియాలు వలచడం వల్ల కూడా చేతులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో. అంటే నేను చెప్పేది మీరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే కారంలో మనం పట్టించుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అదే కారం ప్యాకెట్ కొంటే దాంతో ఎంత పర్సెంటేజ్ కలర్ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ తాలుగాయలు ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఒరిజినల్ కాయలు ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. కారం ప్యాకెట్, ఆశీర్వాదు, ఈనాడు రకరకాల వెరైటీలు మనం కొంటా ఉన్నాం. ఒలుచుకొని కొంటే రైతు దగ్గర మనం కొనుక్కుంటే రైతుకు 10 రూపాయలు డబ్బులు వస్తాయి. మనం రైతు దగ్గర కొనం. సపరేట్గా ఒక ప్యాకెట్ ఉండాలి, దానికి ఒక డిజైన్ ఉండాలి, చాలా వరకు బాగుండాలి. అది మార్కెటింగ్. రైతుకు డిమాండ్ రావట్లేదంటే మనం రైతు దగ్గర కొనాలి కదా. రైతు దగ్గర ఎవడు కొంటున్నాడు చెప్పండి? ఏ రోజు అవసరం ఉందంటే ఆ రోజు ప్యాకెట్ కొంటున్నాం. మన రైతుల దగ్గర కొనడం అలవాటు పడితే వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి కొంటున్నారు కదండి, వాళ్ళు కూడా ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారు, ఏసీలో పెట్టే వాళ్ళు ఏసీలో ఉంటారు. ప్రస్తుతానికి ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలో తెలియని వాళ్ళు, దాని గురించి అవగాహన లేని వాళ్ళు గుంటూరుకి వెళ్ళి ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారో, బ్యాడ్గికి వెళ్ళి ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారో చాలా మంది రైతులను అయితే నేను చూశాను. వాళ్ళ బాధలు చెబితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వర్ణాతీతం, చాలా వరకు చాలా ఘోరంగా ఉన్నాయి. వ్యాపారస్తులు అయితే మాత్రం చాలా వరకు ఎక్కువ శాతం అయితే మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దెబ్బతిండమని అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.